ఇది లెంట్ కాలం. లెంట్ అనగా వసంత కాలం. ఈ వసంత కాలంలో మనం చూడగలిగితే చెట్లలో కొన్ని ప్రకృతిలో ఒక గుణాన్ని మనం చూడగలం. ఏంటదనంటే ఈ వసంతకాలం లేకపోతే ఎండాకాలంలో చెట్లు వాటిని పరీక్షించుకుంటూ ఉంటాయి. ఏ విధంగా అంటే ఈ ఎండాకాలంలో వాటికి కలిగిన పండాకులు, ఎండాకులన్నీ అవి విసర్జించుతాయి, లేకపోతే విడిచిపెడతాయి. ఎప్పుడైతే ఆ పండాకులు, ఎండాకులు ఈ కాలంలో విడిచిపెడతాయో ఆ చోట ఒక నూతనత్వాన్ని లేకపోతే ఒక నూతన చిగురును అవి కలిగి ఉంటాయి. దీనికి సాదృశ్యంగా దేవుని బిడ్డలమైన మనము కూడా మనం కలిగి ఉన్నటువంటి పాప సంబంధమైన పాపపు ఆకులు అవి ఏవైనా కావచ్చు, దేవునికి విరోధమైనటువంటివి, దేవునికి విరుద్ధమైనటువంటివి మనము కలిగి ఉన్న ఎడల అవి ఈ కాలంలో విడిచిపెట్టుకొని మన జీవితాలు మనము సరి చేసుకున్న బద్దులమైంటున్నాం. ఇంకా ఏదైనా మన ప్రవర్తన ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ ఏమన్నా పాతాకులు, పాపపు సంబంధమైన క్రియలు, ఆలోచనలు, తలంపులు, క్రియలు, నడక, నడవడిక, ప్రవర్తన ఉంటే అది సరి చేసుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప అవకాశము ఈ లెంట్ దినాలు అని జ్ఞాపకం చేస్తున్నా. వాక్యపు లోతుల్లోకి దేవుడు మనల్ని నడిపించును గాక. ఈ దినాన మన అంశము ఉపవాస ప్రార్థనలోని గొప్ప శక్తి. ఉపవాస ప్రార్థనలోని గొప్ప శక్తి. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలలో ఉన్నటువంటి మాటలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలు నేను చదువుతున్నాను. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నా. ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనపడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంచుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రభునందు ప్రేమైన వారలారా, క్రైస్తవ లోకానికి ఈ 40 దినాలు ఎంతో పరిశుద్ధంగా దేవునికి దగ్గరగా జీవించడానికి కొన్ని వారు కలిగి ఉన్నటువంటి కొన్ని అలవాట్లు వారు దూరం చేసుకుంటున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కొందరు ఈ 40 దినాలు మాత్రమే కొన్ని అలవాట్లు, మాంసం తినడం మానుకోవడం, లేదా స్త్రీలైతే పూలు పెట్టుకోవడం మానుకోవడం, లేదా టీవీలు చూడడం మానుకోవడం, సినిమాలు చూడడం మానుకోవడం, సీరియల్స్ చూడడం మానుకోవడం, అబద్ధాలు ఆడడం మానుకోవడం, ఈ కొన్ని ఈ 40 దినాలు మాత్రమే వారు వాటికి దూరంగా ఉండి దేవునికి దగ్గర కావాలని ప్రయత్నిస్తున్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి దగ్గరగా జీవించడానికి, పరిశుద్ధంగా ఉండడానికి ఈ 40 దినాలే కాదు, కానీ జీవిత కాలమంతా, మన బ్రతుకు కాలమంతా దేవునికి దగ్గరగా ఉండి పరిశుద్ధంగా బద్దులమైంటున్నాం అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నా. ఒకవేళ ఈ 40 రోజులు మాత్రమే నువ్వు పరిశుద్ధంగా ఉండి దేవుని దగ్గర ఉండగలిగి 41వ రోజు మళ్ళీ దూరం అయిపోతాయి. క్రైస్తవేతరులకు మనకు ఏమీ తేడా లేదు అనే మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. క్రైస్తవేతరులు కూడా వారు 40 దినాలు ఉపవాసం ఉండి ఎక్కడికెక్కడికో పోయి తిరిగి వస్తూ ఉంటున్నారు. తిరిగి మళ్ళీ పాత జీవితాన్ని వారు కొనసాగిస్తూ ఉంటున్నారు. అలాంటిది జీవితము క్రైస్తవ బిడ్డలమైన మనము జీవించరాదు, జీవించకూడదు. దేవునికి సమీపంగా ఈరోజు నువ్వు వచ్చావంటే, పరిశుద్ధంగా జీవించడానికి ఈరోజు నువ్వు తీర్మానం చేస్తావంటే, ఈ జీవిత కాలమంతా, మన బ్రతుకు కాలమంతా దేవునికి దగ్గరగా పరిశుద్ధంగా మనము క్రైస్తవ బిడ్డల మనము బద్దులమైంటున్నాం. ఉపవాసము అనగా దేవునికి దగ్గరగా జీవించడము అన్నమాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. బైబిల్లో అనేకులు ఉపవాసించి
గొప్ప 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 కార్యాలు వారు దేవుని నుండి పొందుకున్నారు. ఉపవాస ప్రార్థనలోని శక్తిని గ్రహించిన వారు అనేకులు బైబిల్లో ఉన్న మాటని జ్ఞాపకం చేస్తున్నాను. గూగుల్ మీట్ లో పాల్గొన్నటువంటి మీరు కూడా ఉపవాస ప్రార్థనలు మీరు చేస్తున్నారని నమ్ముతూ ఉన్నాను. మీ పిల్లల భవిష్యత్తు కొరకు, కుటుంబ ఆశీర్వాదం కొరకు, పిల్లల చదువుల కొరకు, లేదా ఆర్థిక పరిస్థితులు మెరుగు కావడం కొరకు, నీ రక్షణ భర్త కొరకు, నీ భార్య రక్షణ కొరకు, నీ కుటుంబంలో సమస్యల నిమిత్తమో, నీ కుటుంబంలో బాధల నిమిత్తమో, నీ కుటుంబంలో ఉన్నటువంటి శ్రమల నిమిత్తమో మనం ప్రార్థిస్తున్నారు, కాదని చెప్పడం లేదు. చాలా సంతోషం. ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప శక్తిని ఈరోజు మనము గ్రహించబద్దులమైంటున్నాం. వాక్యం ఆధారంగా ఉపవాస ప్రార్థనలోని గొప్ప శక్తిని మనము ధ్యానించబోతా ఉన్నాం. ఉపవాసం ఉంటున్న సమయంలో వేషధారుల వలె ఉండకూడదని బైబిల్ సెలవిచ్చిన మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. చాలా మంది ఉపవాసం ఉంటున్న సమయంలో ఏదో ముఖము వికారం చేసుకొని, నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను, పలానా పని చేయలేను, ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను, పలానా దగ్గరికి నేను రాలేను, వారి ముఖాలు వికారంగా చేసుకోవడం అది వేషధారణ అని బైబిల్ సెలవిచ్చిన మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఉపవాసం ఉంటున్న సమయంలో అది నీకు దేవునికి మాత్రమే తెలియాలి, ఇతరులకు తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు చేసే ఉపవాస ప్రార్థన అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. ఉపవాసం ఎంతకాలం ఉండాలనేది అది నీ ప్రేరేపణ, దేవుడు నీకిచ్చే ఆ యొక్క హృదయ ప్రేరేపణ బట్టి ఉంటుంది తప్ప ఎన్ని దినాలు ఉండాలి, ఎంతసేపు ఉండాలి అనేది దేవుడు నీకు కలగజేసే ప్రేరేపణ మీద ఆధారపడి ఉంటుంది. చాలా మంది ఇది వరకు కూడా చాలా మంది ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, దేవుడి నుండి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నారు. కానీ ఇంకా ఎవరైనా ఉపవాస ప్రార్థన అలవాటు లేకపోతే ఆ ప్రార్థనలోని శక్తిని గ్రహించబద్దులమైంటున్నా. నా జీవితంలో కూడా నాకు తెలిసిన ఉపవాసం ఒకటే. గుడ్ ఫ్రైడే రోజు 3 గంటల వరకు చర్చిలో ఉంటాం. దాని తర్వాత మాత్రమే మా అమ్మగారు మాకు ఆ ఉదయకాలమే చేసినటువంటి పుల్లగము, లేకపోతే కారము, లేకపోతే ఆ నెయ్యి మాకు ఇచ్చేటటువంటి వారు. నాకు తెలిసిన ఉపవాసం అంటే గుడ్ ఫ్రైడే రోజు 3 గంటల వరకు ఉండడమే. కానీ 2000 సంవత్సరము జూన్ 21వ తేదీన ఒక సేవకుడి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ మాట నా హృదయానికి టచ్ కావడం, ఈ రోజు వరకు 2000 సంవత్సరాలు జూన్ నుండి ఈ రోజు వరకు వారానికి ఒక్క రోజు తప్పకుండా ఉపవాసం ఉండి ప్రార్థించడం జరుగుతుంది. దేవుని నుండి ఈ ప్రార్థన వల్ల అనేకమైనటువంటి అద్భుతాలు చూడగలిగాను, చేయగలిగాను అనే మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఉపవాస ప్రార్థనలోని శక్తిని ఎరిగిన వాడుగా, మీరు ఆశీర్వాదాలు పొందిన వాడుగా దేవుని నుండి మీరు కూడా ఆశీర్వాదాలు పొందాలని, మీరు కూడా దేవుని నుండి దీవెనలు పొందాలని, ఆ ఫలము ఉపవాస ప్రార్థనలోని శక్తిని మీరు అనుభవించి మీరు దేవుని నుండి పొందాలనే ఉద్దేశంతో ఈ వాక్యాన్ని ఈ రోజున మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి నీకు మాత్రమే ఈ ఉపవాసం అనేది, ఉపవాస ప్రార్థన ఉండాలి అనే మాట నేను జ్ఞాపకం ఆ ప్రార్థనకు మాత్రమే దేవుడు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. ఆ ప్రార్థనకు మాత్రమే దేవుడు ఆ జవాబు లేకపోతే సమాధానం అనుగ్రహిస్తాడు అన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒక సేవకుని గురించి నేను మీకు ఆశ కలిగి ఉన్నాను. అతని పేరు డిఎల్ మూడి. ఒక గొప్ప దైవజనుడు, ఒక గొప్ప సేవకుడు. డిఎల్ మూడి గారి పేరు మీరు వినే ఉంటారు. ఆయన ఒక గొప్ప సేవకుడు, ఒక గొప్ప దైవజనుడు. అతని గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. అతను ఒక గొప్ప విజయవంతమైన సేవ చేయడానికి గల కారణాన్ని నేను మీకు ముందుకు తీసుకురావడానికి ఆశపడుతూ ఉన్నాను. డిఎల్ మూడి గారు 1972 సంవత్సరంలో ఇంగ్లాండ్లో ఒక గ్రామానికి అనారోగ్య స్థితి వల్ల వెళ్ళడం జరిగింది. ఆ గ్రామంలో ఆ సేవకుడు వచ్చాడని గ్రహించినటువంటి సంఘ కాపరి గారు ఆ దినం ఆదివారాన కొద్ది వాక్యం చెప్పడానికని ఆ డిఎల్ మూడి గారిని ఆహ్వానించడం జరిగింది. అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా వాక్యం చెప్పడానికి తీర్మానం చేసుకొని ఉదయం మందిరంలోను, రాత్రి సభలోను వాక్యం చెప్పడానికి తీర్మానం చేసుకోవడం జరిగింది. ఏదేమైతే ఆదివారాన ఆ దినాన మందిరంలో వాక్య సందేశము అందించడం జరిగింది. వాక్య సందేశము విన్నటువంటి ఒక సహోదరి
తన ఇంటికి వెళ్ళి మరొక సహోదరి చర్చికి రాలేని స్థితిలో, కాళ్ళు పనిచేయని స్థితిలో ఉన్నటువంటి తన సహోదరికి ఈ విధంగా ఈరోజు పలానా డిఎల్ మూడి గారు సంఘానికి రావడం, దేవుని వర్తమానాన్ని అందించడం జరిగిందని ఆ అనానుకూలంగా, లేకపోతే కాళ్ళు పనిచేయని లేదా నడవలేని స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ మరొక స్త్రీకి మధ్యాహ్నం ఆదివారం ఆరాధనలో పాల్గొన్నటువంటి ఆ సహోదరి చెప్పడం జరిగింది. అప్పుడు నిస్సహాయ స్థితిలో కాళ్ళు పనిచేయక ఉన్నటువంటి ఆ స్త్రీ అన్నటువంటి మాట ఏంటంటే, మూడి గారు వస్తున్నారని నేను తెలుసుకోలేకపోయాను. ఈరోజు ఆయన వచ్చారా? నేను రాలేకపోవడానికి నా దురదృష్టము. గత 2 సంవత్సరం నుంచి ఆయన్ని దేవుడు ఇక్కడికి పంపాలని నేను ప్రార్థిస్తూ ఉన్నానని ఆ సహోదరి నిస్సహాయ స్థితిలో లేదా కాళ్ళు లేని స్థితిలో ఉన్నటువంటి ఆ సహోదరి మధ్యాహ్నం చర్చికి వచ్చినటువంటి సహోదరితో చెప్పడం జరిగింది. కాబట్టి ఒక తీర్మానం ఏం తీసిందంటే, రాత్రి కూడిగా ఉందంటున్నావు కాబట్టి నేను రాలేను కదా, నేనేం చేస్తానంటే రాత్రి కూటము ముగించే వరకు నేను భోజనము చేయను, ప్రభువు ఆయనను బలంగా వాడుకునే నిమిత్తము ఉపవాస ప్రార్థన చేస్తాను అని ఒక తీర్మానం చేసి ఒక గదిలోకి వెళ్ళిపోవడం జరిగింది. ప్రియమైన వర్లరా, తర్వాత రాత్రి కూటము ప్రారంభమైంది. డిఎల్ మూడి గారు వాక్య సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. అందిస్తున్న సమయంలో సాధారణంగానే దేవుని వర్తమానము వెళ్తూ ఉంది. ఈ రోజు కూడా మన కాల్ ఆఫ్ కల్వరీ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులైనటువంటి రెవరెండ్ డాక్టర్ ఎంఎస్టి వేదన్ బాబు అన్నగారు ఈరోజు కూడా వైఎస్ఆర్ నగర్ నందు ఈరోజు రేపు దినాన బహిరంగ సభలో పాల్గొనడానికి వెళ్ళడం జరిగింది. దేవుడు అన్నను బలంగా వాడుకొనును గాక, దేవుడు అన్నను అభిషేకించును గాక. ఈ దిన సభలో అద్భుతాలు, రేపు సభలో అద్భుతాలు జరుగును గాక. ఏ విధంగా ఈ దినాల సభల నిమిత్తమై వేదన్ బాబన్న గారు వెళ్ళారో ఆ విధంగా ఆనాడు 1872 సంవత్సరంలో సాయంకాల పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసిన సమయంలో వాక్యం అందిస్తూ ఉన్నారు. వాక్యము అందిస్తున్న సమయంలో సామాన్యంగా వాక్య సందేశం వెళ్తుంది. కానీ సడన్ ఏమో కానీ మన డిఎల్ గారు వాక్య సందేశంలో ఒక ప్రత్యేకత అతను అనుభవిస్తూ ఉన్నాడు. వాక్య సందేశంలో ఒక అభిషేకాన్ని ఆయన పొందుకొని సువార్త బోధించడం జరిగింది. బోధించిన అంతా అనిపోయిన తర్వాత, కూటమి అయిపోయిన తర్వాత ఎండింగ్ లో సర్వసామాన్యంగా సభలలో ఏం చేస్తారంటే, యేసు ప్రభును ఎరిగినటువంటి వారు, యేసు ప్రభుకు సమర్పించుకున్నటువంటి వారు జీవితాలు చేతులు పైకెత్తండి అని అంటారు. పైకెత్తిన తర్వాత లేవండి అని అంటారు. లేచిన తర్వాత ముందుకు రండి అని అంటారు. ఇదంతా సర్వసామాన్యమే. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఒక దినాన నా జీవితంలో కూడా 1993 సంవత్సరంలో ఈ విశ్వాసపురం గ్రౌండ్ లో యేసన్న గారు వాక్య సందేశం అందించినప్పుడు నేను చిట్ట చివర జ్ఞానసుడు అన్న ఇంటి దగ్గర కూర్చునేటోడిని. ఎందుకంటే వాక్యం అంతా చెప్పిన తర్వాత లాస్ట్ లో నమ్ముకున్న వారు, యేసు ప్రభు ఎరిగిన వారు చేతులు ఎత్తండి అని అంటారు. చేతులు ఎత్తిన తర్వాత ఆడికి పోలీస్తే పర్వాలేదు, లేకపోతే లేచి నిలబడండి అంటారు. లేచి నిలబడిన తర్వాత మళ్ళీ ముందుకు రండి అంటారు. ఎవరైనా వెనుకలు చూసినారంటే మనకు సిగ్గుపోతుందనే ఉద్దేశంతో నేను వెనక కూర్చొని వెనక నుంచే మా ఇంటికి పారిపోయేటోండి. అలాంటి వెనక కూర్చున్నటువంటి వాడిని ఈరోజు మీ అందరికి ముందు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎక్కడ పెట్టాడంటే, ఆ రోజు వెనక ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చి ఈరోజు మీకు గూగుల్ మీట్ లో ముఖం కనబడి వాక్యం చెప్పేటంత స్థితిలోకి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, అది నా డిఎల్ మూడి గారు కూడా లాస్ట్ లో దేవుని నమ్ముకున్నటువంటి వారు, లేకపోతే దేవునికి సమర్పించుకున్నటువంటి వారు చేతులు పైకెత్తనంటే 500 మంది ఆ సభలో చేతులు లేచి నిలబడ్డారు. లేచి నిలబడండి అని చెప్పినప్పుడు 500 మంది లేచి నిలబడ్డారు. ఆయనకు అర్థం కాలేదు. వీళ్ళకి అర్థమైందో లేదో, సమర్పించుకున్న వాళ్ళు నేను లేచి నిలబడండి అని చెప్పాను, అందరు కూర్చోండి అని చెప్పి దేవునికి ఎవరైతే నిజంగా సమర్పించుకున్నారో, ఈరోజు వాక్యం వినడం ద్వారా నిజంగా ఎవరైతే సమర్పించుకున్నారో వారు లేచి నిలబడండి అంటే మళ్ళీ 500 మంది లేచి నిలబడ్డారు. ఆయనకు కొంచెం సందేహం కలిగింది. మళ్ళీ అందరిని కూర్చోబెట్టి మళ్ళీ నిజంగా ఎవరైతే దేవుని నమ్ముకున్నారో ఈ దినం వాక్య సందేశం ద్వారా
వారు లేచి నిలబడండి అని చెప్పడం జరిగింది. మళ్ళీ ప్రియమైన వారలారా, మళ్ళీ 500 మంది లేచి నిలబడడం జరిగింది. అప్పుడు అనుకున్న డిఎల్ మూరి గారు, ఇది దేవుని కార్యము. అప్పటికి కూడా ఆయనకు అర్థం కాలేదు ఎట్లా జరిగింది, ఏం జరిగిందో ఆయన కూడా అర్థం కాని స్థితిలో ఆయన ఉన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అదే రోజున మీటింగ్ అంతా ముగించుకున్న తర్వాత ఏ సహోదరి అయితే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఆ సహోదరి ఇంటికి అనుకోని రీతిగా తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ ఇంటి వారు ఆయనను ఆహ్వానించడం జరిగింది. తర్వాత ఈమె ఉపవాసం ఉండి డిఎల్ మూడి గారి యొక్క సభ కొరకు అనేకులు రక్షణ మారుమనసు పొంది నిమిత్తము ఆమె ప్రార్థన చేసే విషయాలన్నీ ఆమె చెప్పడం ద్వారా అప్పుడు డిఎల్ మూడి గారికి అర్థమైంది, ఓహో, ఈ సహోదరి ప్రార్థన చేయడం ద్వారా ఆ రాత్రి సభలో 500 మంది దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉన్నారు అని ఆయన గ్రహించడం జరిగింది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, నిజమే, దేవుని యొక్క ఆ యొక్క శక్తిని లేదా దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క ప్రతిఫలము, దేవుని యొక్క ఫలము మనం పొందాలంటే ఉపవాస ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది అన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జీవగ్రంథంలో కూడా అనేకులు దేవుడి ఉపవాసించి ప్రార్థించి అనేకులు గొప్ప మేలు దేవుని నుండి పొందిన విధానాన్ని నేను మీ ముందుకు వాక్య రూపకంగా తీసుకురావాలని ఆశ కలిగి ఉన్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి ఒక దినం ఉపవాసం ఉన్నటువంటి రాజును నేను మీకు జ్ఞాపకం చేయ ఆశ కలిగి ఉన్నాను. ఒక్క దినం ఉపవాసం ఉన్నటువంటి రాజు పరిశుద్ధ గ్రంథం నుండి 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 3 వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్న 3వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 20వ అధ్యాయం 3వ వచనం, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. యెహోషాపాతు రాజు ఒక్క దిన ఉపవాసము చాటించిన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేని కొరకనంటే యెహోషాపాతు రాజు రాజ్యం మీదకి 3 శత్రు సైన్యము దాడి చేసినప్పుడు యెహోషాపాతు రాజు భయపడిపోయాడు. ప్రియమైన వారలారా, భయపడిపోయాడు. బైబిల్లో స్పష్టంగా రాయబడింది. సర్వసామాన్యంగా ఈ దినాన రష్యా ఉక్రెయిన్ దేశముల మధ్యలో యుద్ధము సంభవిస్తూ ఉంది. పెద్ద దేశము రష్యా అయినప్పటికీ చిన్న దేశము ఉక్రెయిన్ అయింది. కానీ ఈ దినాన ఉక్రెయిన్ దేశానికి అనేక దేశాలు సపోర్ట్ లేకపోతే మద్దతు ఇస్తున్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే ప్రకారంగా అయితే ఆనాడు యెహోషాపాతు రాజుకు వేరే దేశ ఆర్మీ కానీ వేరే దేశస్తులు కానీ సపోర్ట్ లేకపోతే సహాయము అందించేటువంటి స్థితి. కానీ యెహోషాపాతు రాజుకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, రాజులను నమ్ముకోవట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, నరులను నమ్ముకోవట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అన్న మాట జీవగ్రంథంలో ఉన్న మాట గ్రహించిన వాడై, మనుషుల సహాయము వ్యర్థమని, రాజుల సహాయము వ్యర్థమని ఎరిగిన వాడై, సర్వశక్తిమంతుడైనటువంటి జీవము కలిగిన దేవుని మీద ఆయన ఆధారపడడం, యూదులందరినీ మందిరంలోకి ఆహ్వానించి ఉపవాసించి ప్రార్థన చేయడం ద్వారా ఒక గొప్ప సైన్యంపై జయం పొందిన వాడుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైతే ఉపవాసించి యెహోషాపాతు రాజు ఆ యూదులందరూ ఉపవాసించి ప్రార్థించారో, ఆ శత్రువులు 3 వారే పొడుచుకొని తెల్లవారేటప్పటికి శవాలై యెహోషాపాతు రాజుకు జనాలందరికీ కనపడిన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టలేదు. ప్రతి ఒక్కరు శత్రువు ఒక్కడు కూడా మిగిల్చబడలేదు. ప్రతి ఒక్కరు శవాలైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, నిజమే, యెహోషాపాతు రాజు యొక్క ఉపవాస ప్రార్థనలో గొప్ప శక్తిని ఏంటి అని అంటే, శత్రుపై 3 గొప్ప సైన్యంపై జయమిచ్చాడు అన్నమాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున నా ప్రియమైన సహోదరుడా, నీపై ఏ గొప్ప సైన్యం లాంటి సమస్యలు, కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఆర్థికపరమైన సమస్యలు నిన్ను వెంటాడుతున్నాయో, నీ మీద దాడి చేస్తున్నాయో, ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఉపవాస ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది కనుక నీకు ఒకవేళ ఉపవాస ప్రార్థన నీకు అలవాటు లేకపోతే ఈ లెంట్ దినాన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడే ప్రారంభించు. ఉపవసించి నువ్వు ప్రార్థన చేయగలిగితే
నీ శరీరాన్ని కొద్దిగా నలగొట్టుకొని దేవునికి దగ్గరగా నువ్వు ప్రార్థనలో నువ్వు గడపగలిగితే నా దేవుడు నీపై దాడి చేస్తున్నటువంటి ఆ గొప్ప సైన్యం లాంటి సమస్యలు, కష్టాలు, నష్టాలు ఏవైనా సరే వాటిపై నీకు జయమిస్తాడు అన్నమాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. ఒక దినం ఉపవాసించి జయం పొందినటువంటి యెహోషాపాతు రాజును మీ ముందుకు తీసుకొచ్చాను. తర్వాత 3 దినాలు ఉపవాసం ఉన్నటువంటి ఎస్తేరు రాణిని నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశ కలిగి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16, 17 వచనాలు నేను మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16, 17 వచనాలు నేను చదువుతున్నాను. నీవు ఈ సమయమందు ఏమియు మాట్లాడక మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోనమని చెప్పుమనెను. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లనెను, నీవు పోయి షూషనునందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములను అన్నపానములు చేయకునుడి. నేను నా పనికత్తులను కూడా ఉపవాసముందుము ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యూదులందరినీ చంపడానికి లేదా సంహరించడానికని హామాను ఒక కుయుక్తి పడి రాజు చేత ఒక శాసనాన్ని పుట్టించి ఆ మరణ శాసనాన్ని మరి కొద్ది దినాలలో యూదులందరూ చంపబడడానికని ఒక తీర్మానం చేసి ఒక శాసనాన్ని రాసి లేకపోతే ఒక తీర్పు తీర్చి ఆ శాసనాన్ని పంపించిన విషయం అంతా మనందరికీ తెలిసిందే. ఈ యొక్క విషయాన్ని బట్టి మొర్దెకై ఎస్తేరుకు తెలిపినప్పుడు ఎస్తేరు రాని అంటున్న మాట ఏంటంటే, సరే అయితే రాజు దగ్గరికి పోక ఇప్పటికి 30 రోజులైంది, రాజును పిలవంది ఎవరే గాని పోకూడదు, పోతే వారిని చంపేస్తారు. ఒకవేళ ఇప్పుడు రాజు దగ్గరికి నేను పోవడానికి మార్గం అయితే లేదు, మీరేం చేస్తారంటే ఉపవసించి ప్రార్థన చేయండి, నేను ఉంటాను, నా చెలికత్తలు ఉంటాను, యూదులందరూ కలిసి 3 రోజులు నా నిమిత్తము ఉపవాసించి ప్రార్థన చేయండి, నేను నశించదనని ఒక తీర్మానం తన ప్రజల కొరకు, తన యూదా జనాంగం కొరకు ఒక తీర్మానం చేసి మొర్దెకైకి చెప్పడం జరిగింది. అవునండి ప్రియమైన వారలారా, రాజు దగ్గరికి పోవడానికి ఏమాత్రము మార్గము లేదు, సరళము లేదు, ఒక కఠినమైన మార్గము ఉంది. ఆ కఠినమైన మార్గము తెరుచుకోవడానికి నిమిత్తమై ఎస్తేరు రాణి ఆ యొక్క ఉపవసించి ప్రార్థన చేయడానికి తీర్మానం చేసింది. ప్రియమైన వారలారా, ఎప్పుడైతే ఎస్తేరు రాణి తన చెలికత్తెలు యూదులందరూ కలిసి ఉపవసించి ప్రార్థన చేశారో ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, రాజు దగ్గరికి పోవడానికి ఒక కఠినమైన మార్గము సరళమైంది. హల్లెలూయా. కఠినమైన మార్గము ద్వారము తెరవబడింది. 3 దినాల అనంతరం ఆ రాణి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు వాస్తవంగా రాజు పిలవకుండానే రాణి వెళ్ళింది కాబట్టి చంపాలి లేకపోతే సంహరించాలి. కానీ అక్కడ ఉంటున్న మాట ఏంటంటే, రాణి నీ కోరిక ఏమి అని అడగడం జరిగింది. వెంటనే తన ప్రజలను రక్షించే నిమిత్తమై ఒక శాస్త్రాన్ని కలగజేసే నిమిత్తమై అక్కడ ఒక రాజుకు ఒక ఆలోచన చెప్పడం జరిగింది. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఎస్తేరు రాణి ఉపవాసం ఉండడం ద్వారా ఒక కఠినమైన మార్గము తెరవబడింది లేదా సరళం చేయబడింది అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దాని ద్వారా యూదులందరినీ రక్షించుకోవడం కూడా జరిగింది. రాజు హృదయము కదిలింపబడింది అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఉపవాస ప్రార్థన ద్వారా. అంత మాత్రమే కాదు, దుష్టుడైనటువంటి హామాను హతము కావడము లేదా నశించిపోవడం కూడా జరిగింది అన్నమాట, ఊరి తీయడం జరిగింది అన్నమాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప శక్తిని మనం ధ్యానం చేస్తున్నాం. మొదటగా యెహోషాపాతు రాజు ఉపవాసం ఉండి శత్రుపై జయం పొందాడు. మూడవదిగా ఎస్తేరు రాణి ఉపవాసం ఉండడం ద్వారా ఒక కఠినమైన మార్గము సరళం చేయబడింది. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ ముందు నీ కుటుంబ విషయానికి కావచ్చు, నీ ఆర్థికపరమైన సమస్యలకు కావచ్చు, నీ భర్త రక్షణ కొరకు కావచ్చు, నీ భార్య రక్షణ కొరకు కావచ్చు, నీ ఇంటిలో ఏ సమస్య కఠినంగా ఉంటే ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతా ఉన్నాడు. ఒకవేళ మార్గం సరళం లేదేమో, నీ ఎదుట ఒక కఠినమైన మార్గం ఉందేమో, నీ పిల్లల వివాహ విషయాలు కావచ్చు, నీ పిల్లల భవిష్యత్తు విషయం కావచ్చు,
నీ ఉద్యోగంలో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నువ్వు ఉంటున్న స్థలంలో కావచ్చు, మార్గము కఠినంగా ఉందేమో, నువ్వు ఈ రోజున ఉపవసించి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ కఠినమైన మార్గము యేసు నామమున తెరవబడుతుంది అన్న మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మార్గము సరళం చేసే దేవుడు మన దేవుడు. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న ప్రతి స్థలమును సరళం చేసేదన్న వాగ్దానం ఇచ్చిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు. యెషయా 45:2 వాగ్దానం చేస్తాడు దేవుడు. నువ్వు ఈ రోజున ఉపవసించి ప్రార్థన చేయగలిగితే నీ ముందున్నటువంటి కఠినమైన మార్గము తెరవబడుతుంది. అది ఏదైనా కావచ్చు, నీ ముందున్న సమస్య, కష్టము, శ్రమ, బాధ, వేదన, రోగము ఏదైనా కావచ్చు. నువ్వు కష్టం ఏదైతే అనుకుంటున్నావో అది మార్గము సరళం చేయబడుతుంది అన్నమాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రేమైన వర్లరా, ఒక దినం ఉపవాసం ఉన్న యెహోషాపాతు రాజును జ్ఞాపకం చేసుకున్నాం. 3 దినాలు ఉపవాసం ఉన్న ఎస్తేరుని జ్ఞాపకం చేసుకున్నాం. 7 దినాలు ఉపవాసం ఉన్నటువంటి మరొక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన పేరు దావీదు. పరిశుద్ధ గ్రంథం నుండి 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 17వ వచనము 22వ వచనములో 22వ వచనం 23వ వచనాన్ని మనం చదువుకున్నాం. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము చూడండి, 16, 17 వచనాలు, 18వ వచనం చదువుకున్నాం. 18వ వచనం, 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినక ఇండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయాను, మనం అతనితో చెప్పినలా తనకు తాను హాని చేసుకునేమో అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయాను సంగతి అతనితో చెప్ప వెరిచిరి. క్రీస్తు ప్రేమైన వాళ్ళరా, ఈ సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు, దావీదు బత్షెబల అక్రమ ఉరియా భార్య బత్షెబాకు దావీదుకు అక్రమ సంబంధంతో పుట్టినటువంటి కుమారుడిని దేవుడు మొత్తిన విధానము ఆ 16వ వచనంలో రాయబడింది. 12వ అధ్యాయం 2 సమూయేలు 12వ అధ్యాయం 16వ వచనంలో, యెహోవా ఉరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా. ఇక్కడ ఆ బిడ్డ జబ్బుతో పడిన విధానం బట్టి దావీదు బహుగా రోధిస్తూ ఉపవాసం ఉండి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ విధంగా 7 రోజులు గడిపాడు. ప్రేమైన వర్లరా, దేవుడు కనికరిస్తాడేమనే ఉద్దేశంతో 7 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించడం జరిగింది. కానీ అక్కడ అతడు చనిపోయిన విషయం బైబిల్లో స్పష్టంగా రాయబడింది. దేని కొరకైతే ప్రార్థించాడో దావీదు, ఆ బిడ్డ చనిపోవడం జరిగింది. ఏదేమైతేనేమి దేవుని చిత్తానికి దావీదు లోబడుతున్న విషయం నేను జ్ఞాపకం చేస్తున్నా. 7 రోజులైతే ఉపవాసం చేశాడు, కానీ దేని కొరకు చేశాడో ఆ కనికరం పొందలేకపోయాడు. బిడ్డ బతకలేదు, చనిపోయింది. కాకపోతే దావీదుకు క్షమాపణ దొరికింది అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నా. దావీదుకు క్షమాపణ దొరికింది. అందుకే దావీదు కీర్తన 51వ దావీదు కీర్తన ఆ పశ్చాత్తాపంతో కూడినటువంటి ఆ మాటలన్నీ 51వ దావీదు కీర్తనలో ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. క్షమాపణ దావీదుకు దొరికింది, కానీ దేని కొరకైతే ప్రార్థించాడో తన బిడ్డ కొరకు చేశాడో దేవుని కనికరాన్ని పొందు నిమిత్తమై అది పొందలేకపోయిన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిజమే, దేవుని యొక్క తీర్పు ఏదైనా చేయగలడు, తను మార్చగలడు, మార్చుకోగలడు అన్నమాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే నినివే పట్టణ ప్రజలను సర్వనాశనం చేయాలని అనుకున్నాడు వారి పాపాన్ని బట్టి. కానీ ఎప్పుడైతే వారు వేడుకున్నారో, ప్రార్థించారో, అప్పుడు దేవుడు ఆ తీర్పును మార్చివేసినట్టుగా, లేదా ఆ శాసనాన్ని మార్చివేసిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. గతంలో దావీదుకు అనేకమైన మార్లు ఉపవాసం ఉండి దేవుని కనికరాన్ని పొందిన వాడుగా, ఈ విషయంలో కూడా దేవుని కనికరాన్ని పొందుతాననే ఉద్దేశంతో ఉపవసించి ప్రార్థించాడు. కానీ అది దేవుని చిత్తము, ఆ బిడ్డ చనిపోవడం జరిగింది. ప్రేమైన వాళ్ళరా, కాకపోతే దేవుని యొక్క క్షమాపణ దావీదుకు దొరికింది అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రేమైన వాళ్ళరా, మొదటి 1 దినం ఉపవాసం ఉన్న యెహోషాపాతు రోజును జ్ఞాపకం చేసుకున్నాం. 3 రోజులు ఉపవాసం ఉన్న ఎస్తేరుని జ్ఞాపకం చేసుకున్నాం. 7 రోజులు ఉపవాసం ఉన్న దావీదును జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత 14 దినాలు ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయంలో
మనం చూడగలిగితే 33, 34 అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 33. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమి పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకొని ఉన్నారు గనుక ఆహారం వేడుకొనుచున్నాను, ఇది మీ ప్రాణ రక్షణ సహాయం మగును. క్రీస్తునందు ప్రియమైన వారలారా, పౌలుతో పాటు 37వ వచనంలో ఉన్నటువంటి మాట, ఓడలో ఉన్న మేమందరము 276 276 మందితో ఒక పడవలో లేదా ఒక స్టీమర్ లో పౌలును వేస్తున్నారు, ప్రయాణిస్తున్నారు. అనుకోని రీతిగా సముద్రంలో ఒక పెద్ద గాలి వాన రావడంతో అది గొప్ప ప్రమాదంలో చిక్కుబడిపోయింది. వారు తిరిగి, కానీ దేవదూత వారు ఎప్పుడైతే అపోస్తలుల పౌలు గారు ఉపవాసం నుండి ప్రార్థించాడో, ఆ ప్రార్థన పరలోకం నుండి దేవదూతను రాత్రి పౌలుకు దర్శనమిచ్చిన విషయము బైబిల్లో రాయబడిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. వచ్చి చెప్పడమే కాదు కానీ ఒక ధైర్యపు మాట కూడా ఇస్తున్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 31వ వచనంలో, అందుకు పౌలు, వీరు ఓడలోనే ఉంటేనే గాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, 29వ వచనంలో, అప్పుడు రాత్రి తిప్పలు గల చోట్ల పడుదేమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి. అయితే ఓడ విడిచి పారిపోవాలని చూచి తాము అనివిలో నుండి లంగర్లు వేయబోతుండగా సముద్రంలో పడవ దింపి వేసిరి. ప్రియమైన వారలారా, ఎప్పుడైతే అపోస్తలుల పౌలు ఉపవాసం ఉండి ప్రార్థించాడో, ఆ ప్రార్థన తనతో పాటు ఉన్నటువంటి 276 మందిని కాపాడుకోగలిగింది అన్నమాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. 14 దినాల తర్వాత వారు భోజనం చేయడం జరిగింది. నిజమే, అపోస్తలుల పౌలు గారి యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా 276 మందిని తను కాపాడుకోగలిగాడు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క ఉపవాస దినాలలో నువ్వు కూడా ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయగలిగితే నీతో పాటు నీ కుటుంబీకులను నువ్వు కాపాడుకోగలవు. నువ్వు ఎచ్చోటైతే ఉద్యోగం చేస్తా ఉన్నావో ఉద్యోగ స్థలంలో ఉన్నటువంటి నీ వారిని కూడా నువ్వు కాపాడుకోనగలవు. నీ తోటి వారిని కూడా నువ్వు కాపాడుకోనగలవు అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నాం. కాపాడేవాడు దేవుడు. ప్రియమైన వారలారా, ఆ రోజున 276 మందితో పౌలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా కాపాడబడ్డారు. ఈ రోజున నీ కుటుంబాలు కాపాడబడ్డానికి నువ్వు ఉపవాస ప్రార్థన దోహదమవుతుంది అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నా. నీ కుటుంబీకులందరూ రక్షింపబడ్డానికి, కాపాడబడ్డానికి, లేదా నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో వారందరూ రక్షింపబడ్డానికి, కాపాడబడ్డానికి నీ ఉపవాస ప్రార్థన ఎంతో శక్తివంతమైంది, అది దోహదపడుతుంది అన్నమాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన వారలారా, తర్వాత 21 దినాలు ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేయ ఆశ కలిగి ఉన్నాను. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 2-3 వచనాలలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. దానియేలు ఉపవాసం ఉంటున్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి దానియేలు గ్రంథము 10వ అధ్యాయము. మనందరికీ తెలుసు, 3 వారాలు దానియేలు ఉపవాసం ఉండి దేవుని యొక్క ప్రత్యక్షతను, లేకపోతే ముందు రాబో దినాలలో సంభవించబోవు వాటన్నిటినీ దేవుడు దానియేలుకు బయలుపరిచిన విధానాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. టైం అయింది కాబట్టి త్వరగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. దానియేలు ఉపవాసం ఉండడం ద్వారా అంత్యకాలంలో సంభవించనైనటువంటి వాటన్నిటినీ దేవుడు బయలుపరిచాడు. ప్రియమైన వారలారా, 3 వారాలు అనగా వారానికి 7 రోజులు కాబట్టి
3 వారాలు అనగా 7 21 రోజులు దానియేలు ప్రార్థించడం ద్వారా ముందు కలగబోవు లేదా ముందు సంభవించబోవు విషయాలన్నీ దేవుడు దానియేలుకు బయలుపరిచాడు. భవిష్యత్ కాలంలో జరగబోయే విషయాలన్నీ దేవుడు దానియేలుకు బయలుపరిచాడు అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. నువ్వు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే ఉపవాస ప్రార్థనలోని శక్తి, దేవుని చిత్తాన్ని నీకు బయలుపరచబడుతుంది. ముందు సంభవించబో విషయాలు లేదా ముందు జరగబో విషయాలు కూడా దేవుడు నీకు బయలుపరచబడనన్నాడు అన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ప్రియమైన వాళ్ళరా, ఒక దినం ఉపవాసం ఉన్న యెహోషాపాతు రాజును జ్ఞాపకం చేసుకున్నాం. 3 రోజులు ఉపవాసం ఉన్న ఎస్తేరు రాణిని జ్ఞాపకం చేసుకున్నాం. 7 రోజులు ఉపవాసం ఉన్న దావీదుని జ్ఞాపకం చేసుకున్నాం. 14 రోజులు ఉపవాసం ఉన్న పౌలును జ్ఞాపకం చేసుకున్నాం. 20 రోజులు ఉపవాసం ఉన్న దానియేలును జ్ఞాపకం చేసుకున్నాం. చివరిగా 40 దినాలు ఉపవాసం ఉన్నటువంటి వారు మనందరికీ తెలిసిందే. ఎవరైనా చెప్పగలరా? మోసే, ఏలియా 40 దినాలు సినాయి పర్వతం మీద 40 దినాలు ఉపవాసం ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే మోసే సినాయి కొండ మీద అన్నపానాలన్నీ ఏమి లేకయు 40 దినాలు అక్కడ గడిపాడో దేవుని చేతిలో నుండి ఆ యొక్క ఆజ్ఞలు లేకపోతే వాక్యము పొందుకున్నవాడుగా ఉన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, మోసే 2 సార్లు మొదటిసారి వెళ్ళినప్పుడు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు అన్నపానాలు ఏం తీసుకోలేదు. ఉపవాసం ఉండి ఆ దేవుని చేతిలో నుండి ఆ రాతి పలకలు, దేవుని వాక్యం అనే రాతి పలకలు తీసుకొని కిందికి వచ్చినప్పటికీ ప్రజలందరూ చెడిపోయిన వారుగా, లేకపోతే ఒక దూడను, బంగారుతో దూడను చేసుకొని చెడిపోయిన వారుగా ఉన్నప్పుడు మోసే ఎంతో దుఃఖక్రాంతుడై, దేవుడు దుఃఖక్రాంతుడై మోసేని కిందికి పంపించడం, ఆ పలకలు పగలగొట్టడం జరుగుతుంది. తిరిగి 2వసారి మళ్ళీ మోసేను దేవుడు ఆ సినాయి కొండ మీదకి రమ్మన్నప్పుడు మళ్ళీ 2వసారి కూడా మోసే ఆ 40 రాత్రింబగళ్ళు ఉపవాసం ఉన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దాని తర్వాత 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత దేవుని చేతిలో నుండి ఆ రాతి పలకలు, దేవుని వాక్యాన్ని తీసుకొని ఆ కింది ప్రజల వద్దకు వచ్చి ప్రజలకు ఆ వాక్యాలు బోధించిన వాడుగా ఉన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేమ వాళ్ళరా, ఇంకొకరు కూడా మనందరికీ తెలుసు, ఏలియా కూడా 40 దినాలు ఆ ప్రయాణం చేయడానికి ఉపయోగపడింది. అతను నిరుత్సాహపడి గొప్ప గొప్ప పరిచర్య చేసిన వాడుగా, గొప్ప గొప్ప సేవ చేసిన వాడుగా ఉండి కూడా యెజబెలు చిన్న భయపించడం ద్వారా భయపడిపోయి చావుకు ఇంకా నన్ను తీసుకో అని ఒక నిరాశ జీవితంలోకి వెళ్ళిపోయి దేవుని దగ్గర నేను ఇంకా చావే మేలు అని నన్ను తీసుకో అని అడుగుతున్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ సమయంలో దేవదూతలు వచ్చి ఆ భోజనం పెట్టడం జరిగింది. ఆ భోజనము ముందున్నటువంటి ప్రయాణం కొరకు బలపడ్డాడు. ఆ ప్రయాణం ఎన్ని రోజులు అంటే 40 దినాలు అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. భోంచేసి 40 దినాలు ప్రయాణం చేస్తాడు, ఉపవాసం ఉండి ప్రార్థించాడు అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన వారలారా, ఆయన ఒక ఉపవాసము బలం తీసుకొచ్చింది. ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే నీకు ఈలోక సంబంధమైన బలము కాదు, కానీ ఈలోక సంబంధమైనటువంటి శక్తి కాదు, కానీ పరలోక బలాన్ని, పరలోక శక్తిని నువ్వు పొందుకుంటావు అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నా. శక్తికి మించిన ప్రయాణము ఏలియా చేయగలిగాడు ఆహారం తీసుకున్న తర్వాత. ఈ రోజున నీ ముందు ఏ శక్తికి మించినటువంటి ప్రయాణం ఉందో, నీ కుటుంబ విషయంలో కావచ్చు, పిల్లల విషయాల్లో కావచ్చు, వారి వివాహాల విషయాల్లో కావచ్చు, వారి భవిష్యత్తు విషయంలో కావచ్చు, శక్తి మించింది నీకు ఏదైతే ఉందో నాకైతే తెలియదు. దాన్ని పొందుకోవాలని అంటే, ఆ బలం పొందుకోవాలంటే నువ్వు ఉపవసించి ప్రార్థన చేస్తే తప్పకుండా నా దేవుడు నీకు ఆ బలాన్ని అనుగ్రహిస్తాడు అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా మరొకరు కూడా 40 రోజులు ఉపవాసం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనందరికీ తెలుసు, మన రక్షకుడైన, మన విమోచకుడైన యేసు ప్రభుల వారు ఉపవాసం ఉన్న విషయాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము మొదటి 2 వచనాలలో ఉన్నటువంటి మాట చదువుతున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40
10 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి గొన్నగా ఆ శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఆ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. క్రీస్తునందు ప్రేమ వల్లారా, మన రక్షకుడైనటువంటి మన విమోచకుడైనటువంటి యేసు ప్రభుల వారు కూడా బాప్తిసం అనంతరము అరణ్యంలో 40 దినాలు ఉపవాసం ఉన్నట్లుగా జీవగ్రంథంలో ఉన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. యేసు ప్రభుల వారు ఉపవాసం ఉండడం, తర్వాత 40 దినాలు 40 రాత్రింబగలు ఉపవాసం ఉండడం ద్వారా ఆకలి కొనడం జరిగింది. దాని తర్వాత శోధకుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఈ రాళ్ళు రొట్టెలగునట్లు చేసుకోమని శోధించడం కూడా జరిగింది. అంత మనందరికీ తెలిసిందే. ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభుల వారు ఉపవాసం ఉండడం జరిగింది, ఆకలి కొనడం జరిగింది. యేసు ప్రభు ఆకలి కొన్నాడంటే మన జీవితాలలో మానవులం కాబట్టి, నరులం కాబట్టి మనం ఆకలి కొనడం, నిద్రపోవడం అది సహజం, అలసిపోవడం. కానీ యేసు ప్రభు దేవుడై ఉన్నాడు, ఆయన దైవత్వమై ఉన్నాడు, 100% దైవత్వమై ఉన్నాడు. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట, యేసు ప్రభు ఆకలి కొన్నాడు అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ఆకలి నీవు నేను ఏ విధంగా ఆకలి కొన్నామో ఆ విధంగా యేసు ప్రభు వారు కూడా ఆకలి కొన్నారు, నిద్రపోయాడు, అలసిపోయారు. దేన్ని సూచిస్తుందంటే యేసు ప్రభు వారు 100% 100% మనుష్యుడు లేదా మానవుడు అన్న మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 100% దైవత్వము కలిగి ఉన్నాడు, 100% మానవత్వము కలిగి ఉన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన ప్రభు అయిన మన రక్షకుడు యేసు ప్రభుల వారు 40 దినాలు ఉపవాసం ఉండడం ద్వారా తన పరిచర్యలో ఒక బలం కలిగినటువంటి పరిచర్య, తన సేవలో ఒక అద్భుతాలు చేయగలిగాడు, ఒక ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగాడు, సూచక క్రియలు చేయగలిగాడు. అంత మాత్రమే కాదు, కానీ ఉపవాసం ఉండడం ద్వారా తను పొందుకున్నటువంటి శక్తి వలన ఆ కల్వరి శిలువలో ఆయన పొందబోవు ఆ శ్రమలు సహించడానికి, ఆ బాధలు సహించడానికి ఆయన శక్తిని పొందుకున్నాడు అన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభుల వారు ఆ యొక్క 40 దినాలు ఉపవాసం ఉండడం ద్వారా ఈరోజు నిన్ను నన్ను రక్షించుకున్నాడు అన్న మాట కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నువ్వు రక్షింపబడ్డావు అంటే, నేను రక్షింపబడ్డాను అంటే ఆయన చేసిన శిలువ యాగము, ఆయన చేసినటువంటి శిలువలో చేసినటువంటి యాగము, ఆ యాగం కొరకే యేసు ప్రభు వారు బలం పొందుటకు లేదా శక్తి పొందడానికి యేసు ప్రభుల వారు ఉపవాసం ఉన్న విషయాన్ని, పరిచర్యకు ముందు, సేవకు ముందు ఉపవాసం ఉండి దేవుని నుండి ఆ బలాన్ని, దేవుని నుండి ఆ శక్తిని యేసు ప్రభుల వారు పొందుకున్న విధానాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభుని ఎరిగిన వారుగా, ప్రభునందు ఉన్నటువంటి వారుగా, ఒకవేళ ఇరుద్ది వరకే నువ్వు ఉపవాస ప్రార్థనలు ఉంటే దేవునికి స్తోత్రం, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఉపవాస ప్రార్థనలు ఉండి కూడా ఒకవేళ నీకు జవాబు రాకపోతే తప్పకుండా దేవునికి ఏకాంతంగా నువ్వు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని ప్రార్థన చేయగలిగితే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో కూడా మీరు ఇప్పుడైనాను ఉపవాసం ఉండి అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. తప్పకుండా ఇది వరకు ఒకవేళ నీ జీవితంలో ఉపవాసం లేవేమో, ఇప్పుడైనాను నీ జీవితంలో ఉపవాసం ఉండి ఆ ఉపవాస ప్రార్థనలోని శక్తిని, ఉపవాస ప్రార్థన ఉండి దేవుని నుండి ఆశీర్వాదాలు, దేవుని నుండి దీవెనలు పొందుకొని ఆశ కలిగి ఉన్నాను. నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల కొరకు కావచ్చు, నీ కుటుంబంలో ఉన్నటువంటి బాధల విషయం కావచ్చు, లేకపోతే నీ పిల్లల భవిష్యత్తు విషయం కావచ్చు, నీ పిల్లల వివాహాల కొరకు కావచ్చు, లేదా ఆర్థికపరమైన సమస్యల కొరకు కావచ్చు, లేదా ఇంకా నీ కుటుంబంలో ఉన్నటువంటి ఏ బాధలకైనా కావచ్చు, నువ్వు ఉపవాసించి ప్రార్థన చేయగలిగితే నీ బాధలన్నిటి నుంచి విడిపించగలిగిన వారు ఒకరు, నీ బాధలు, నీ వేదనలన్నీ విడిపించగలిగిన వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన సర్వశక్తిమంతుడు అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నా. ఉపవాస ప్రార్థన గొప్ప శక్తి కలిగినది. నా జీవితంలో నేను ఉపవాస ప్రార్థన ద్వారా అనేకమైన మేలు పొందుకున్నాను దేవుని నుండి. అందుకే మేలు పొందుకున్న వాడుగా మీరు కూడా మేలు పొందగలన్న ఉద్దేశంతో ఇదివరకే నువ్వు ఉపవాస ప్రార్థన గడుపుతుంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ లేకపోతే ఈరోజు ఈ లెంట్ డేస్ దేవుడు ఇంకా నీ జీవితంలో సరి చేసుకోవడానికి, నీ తలంపులు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ప్రవర్తన, నడవడిక కావచ్చు, సరి చేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప దినాలు ఈ లెంట్ కాలం. ఎందరో కరోనాలో గతించిపోయారు, వారికి లేదు ఈ అవకాశాలు. దేవుడు నీకు అనుగ్రహించాడు, దేవుడు నాకు అనుగ్రహించాడు. సరి చేసుకోవాల్సినవి ఇంకా ఏదైనా ఉంటే సరి చేసుకొని దేవునికి దగ్గరగా జీవించి పరిశుద్ధతను, యథార్థతను, విశ్వాసాన్ని కాపాడుకొన బద్ధుడవై ఉన్నావు, బద్ధురాలు అయి ఉన్నావు అన్నమాట నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియమైన వాళ్ళారా.
ఉపవాస ప్రార్థనలో ఉన్న గొప్ప శక్తిని మనము వాక్య లేఖనాల్లో మనం ధ్యానం చేశాం. యోషపాతు రాజుకు గొప్ప కార్యం చేశాం. ఒక దిన ఉపవాసం ఉండి గొప్ప మేలు పొందుకున్నాడు. 3 రోజులు ఉపవాసం ఉన్న ఎస్తర్రాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఆమె ఎంతో గొప్ప మేలు పొందుకునేది. 7 రోజులు ఉపవాసం ఉన్న వ్యక్తిని, 14 రోజులు ఉపవాసం ఉన్న వ్యక్తి, 21 రోజులు ఉపవాసం ఉన్న వ్యక్తి, 40 రోజులు ఉపవాసం ఉన్న వ్యక్తిని మనం జ్ఞాపకం చేస్తున్నాం వరుసగా. మరి వాళ్ళలో దేవుడి కార్యాలు జరిగించాడు. వాళ్ళలో జరిగించిన దేవుడు నీ ఉపవాస ప్రార్థనలకు జవాబు ఇవ్వడంటారా? మన ఉపవాస ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇవ్వాలి అంటారా? తప్పకుండా దేవుడు సమాధానం ఇస్తాడు. ఇంకా ఒకవేళ రక్షణ మారు మనసు పొందలేకపోతే ఈరోజు అనుకూలమైన సమయం, రక్షణ మారు మనసు పొందాం. ఇంకా పాపపు ఆకులు నీ యందు ఉన్నావేమో విడిచిపెట్టి దేవునికి దగ్గరగా జీవించగలిగితే, పాత ఆకులు ఏ విధంగా చెట్టు ఈ కాలాన్ని పరీక్షించుకుంటుందో ఆ విధంగా పరీక్షించుకొని పాప సంబంధమైన ఆకులన్నీ, పాప స్వభావపు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి ఒక నూతన స్వభావాన్ని పొందుకోవడానికి దేవుడిచ్చినటువంటి దినాలే ఈ లెంటి దినాలు. లెంటి దినాలను సద్వినియోగపరుచుకుందాం. దేవునికి దగ్గరగా జీవిస్తాం. 40 రోజులే కాదు, కానీ మన జీవిత కాలం అంతా, మన బతుకు కాలం అంతా దేవునికి అనుకూలంగా, దేవునికి దగ్గరగా, దేవునికి పరిశుద్ధంగా జీవించుదాం. అట్టి కృప దేవుడు గూగుల్ మీట్లో పాల్గొన్న ప్రతి బిడ్డకును అనుగ్రహించును గాక.